అహల్యకు శాప విమోచనమై గౌతమ మహర్షి మరలా ఆమెను భార్యగా స్వీకరించిన తరువాత రామ లక్ష్మణ విశ్వామిత్రులు మిగిలిన మునులతో కలిసి ప్రయాణమై మిథిలకు చేరుకున్నారు. జనకుడు చేస్తున్న యాగానికి వచ్చిన జనంతో మిథిలా నగరమంతా కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా యజ్ఞవాటికలు, ముని సముదాయాలే కనబడుతున్నాయి. అయితే అదంతా చూసిన రాముడు విశ్వామిత్రునితో, ఓ మహర్షి, ఈ ప్రదేశాలన్నీ జన కోలాహలంతో చాలా రద్దీగా ఉన్నాయి. మనం ఉండడానికి తగిన ప్రశాంత స్థలాన్ని నిర్ణయించండి అని కోరాడు. అది విని విశ్వామిత్రుడు జనం ఎక్కువగా లేని, నీళ్లు బాగా దొరికే ఒక మంచి ప్రదేశంలో తమకు అతిథి గృహమును ఏర్పాటు చేశాడు. అయితే ఇంతలో విశ్వామిత్రుడు యాగానికి వచ్చాడన్న వార్త జనక మహారాజుకి తెలిసింది. వెంటనే ఆయన తన పురోహితుడైన శతానందుణ్ణి, ఋత్విక్కులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. ఆర్ఘ్యము, పాద్యము ఇచ్చి ఆ మహారుషిని సత్కరించాడు. జనకుని మర్యాదలన్నీ సంతోషంగా స్వీకరించిన విశ్వామిత్రుడు, ఓ జనక మహారాజా, మీరు క్షేమమేనా? మీ రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా? యజ్ఞం ఎటువంటి అవాంతరాలు లేకుండా సక్రమంగా జరుగుతూ ఉందా అని అడిగాడు. అంతేకాకుండా జనకుని వెంట వచ్చిన ఋత్విక్కులను, గురువులను, పురోహితులను కూడా ఉచిత రీతిన కుశల ప్రశ్నలు వేసి వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. అంతలో జనకుడు విశ్వామిత్రునికి ఒక ఉచితాసనం వేసి కూర్చోబెట్టాడు. ఆ తరువాత అక్కడ ఉన్న మిగిలిన వారందరూ కూడా తమ తమ ఆసనముల మీద కూర్చున్నాక జనక మహారాజు విశ్వామిత్రుని వైపు చూస్తూ, ఓ మహర్షి, మహాత్ములు పుణ్యాత్ములు అయిన మీరు ఈ యజ్ఞానికి వచ్చి నన్ను ధన్యుడిని చేశారు. తమరి దర్శన భాగ్యంతో నా యజ్ఞం సఫలమైంది. మీ అనుగ్రహం నాకు పూర్తిగా లభించింది. ఈ యజ్ఞం ఇంకా 12 రోజులు జరుగుతుంది. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను అని అన్నాడు. దానికి విశ్వామిత్రుడు చిరునవ్వుతో అంగీకరించాడు. ఆ తరువాత జనకుని చూపులు ఆ పక్కనే ఉన్న రామ లక్ష్మణులపై పడ్డాయి. మహర్షి, నూనూగు మీసాలతో, ఒకే మాదిరి సౌందర్య ప్రకాశాలతో సూర్యచంద్రుల్లా వెలిగిపోతున్న ఈ వీరులెవరు? ఎవరి కుమారులు అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు, రాజా, వీరు దశరథ మహారాజు పుత్రులు రామ లక్ష్మణులు. నా యాగాన్ని పరిరక్షించడానికి వచ్చారు. రాక్షసులను మట్టుబెట్టి నిర్విఘ్నంగా నా యాగాన్ని పూర్తి చేయించారు. తరువాత అహల్యకు శాప విముక్తి కలిగించారు అని అన్నాడు. అయితే శతానందుని తల్లి అహల్య వశిష్ఠుడు దశరథ మహారాజుకి ఎలాగైతే కులగురువో అలాగే జనక మహారాజు యొక్క కులగురువు గౌతముడు, అహల్యల పుత్రుడు ఈ శతానందుడు. తన తల్లి అహల్యకు శాప విముక్తి కలిగిందని ఎప్పుడైతే విశ్వామిత్రుని నోటి వెంట విన్నాడో శతానందుని ఆనందానికి అవధులు లేవు. ఆనంద భాష్పాలతో రాముణ్ణి చూస్తూ చేతులు జోడించి అతడికి నమస్కరించాడు. ఆ తరువాత విశ్వామిత్రునికి దగ్గరగా చేరి, మహర్షి, మీరు రాముణ్ణి మా తల్లి వద్దకు తీసుకువెళ్లారా? మా మాతృమూర్తి రాముణ్ణి పూజించిందా? మా తండ్రిగారు తిరిగి వచ్చి మా తల్లిని స్వీకరించారా అని ఎంతో ఆతృతగా అడిగాడు. దానికి విశ్వామిత్రుడు, శతానంద, నేను చెప్పవలసినదంతా రామునికి చెప్పాను, చెయ్యవలసినదంతా చేశాను. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్టు మీ తల్లి అహల్య మీ తండ్రి గౌతముణ్ణి చేరింది అని అన్నాడు. అది విన్న శతానందుడు పరమానందం చెంది శ్రీరామునితో, ఓ రామ, సకల మహిమాన్వితుడైన విశ్వామిత్రునితో మా మిథిలకు వచ్చిన మీకు మా స్వాగతం. ఈ విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు, బ్రహ్మర్షి. వీరి సాంగత్యం లభించడం నిజంగా మీకు దక్కిన ఓ గొప్ప అదృష్టం. విశ్వామిత్రుడు తన గురించి మీకు చెప్పి ఉండడు. ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను, వినండి అని చెప్పడం ప్రారంభించాడు శతానందుడు. బ్రహ్మపుత్రుడు కుశుడు. ఆ కుశుని కుమారుడు కుశనాభుడు. కుశనాభుడికి గాధి జన్మించాడు. ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడు. సకల విద్యలను అభ్యసించాడు. తన గొప్ప పరాక్రమంతో ఒక అక్షౌహిణి సైన్యంతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేసి అందరు రాజులను ఓడించాడు. అనేక వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఆ ప్రకారం నగరములు, అరణ్యాలు, ఋషి వాటికలు అన్నీ తిరుగుతూ వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని ఆశ్రమం వన్యమృగాలు, ఫలవృక్షాలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో మంది దేవఋషులు, దేవతలు, బ్రహ్మఋషులు వశిష్ఠుని దర్శనార్థమై ఆ ఆశ్రమానికి వచ్చి వెళుతుండేవారు. ఆ ఆశ్రమంలో ఉన్నవారికి ఈర్ష్యాద్వేషాలు గాని, కోపతాపాలు గాని, అసూయ గాని లేవు. వాలభిల్యులు, ఋషులు అక్కడ నిత్యం తపస్సులు, జపాలు, హోమాలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఫలములనే ఆహారంగా తీసుకుంటూ, ఇంకొంతమంది కేవలం నీళ్లు తాగుతూ, మరికొంతమంది కేవలం గాలిని పీలుస్తూ తపస్సు ఆచరించేవారు. ఆ ఆశ్రమంలో ఎటు చూసినా పవిత్రత, ప్రశాంతత వెల్లివిరుస్తూ ఉంటుంది. అటువంటి ప్రశాంత వాతావరణంలో ఉన్న వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు విశ్వామిత్ర మహారాజు.
ఇక్కడ విశ్వామిత్రుణ్ణి మహారాజు అనడానికి కారణం ఆయన అప్పటికి ఇంకా బ్రహ్మర్షి కాలేదు. అయితే తన ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు వశిష్ఠుడు. అంతేకాకుండా ఫలములను కందమూలాలను ఆహారంగా ఇచ్చాడు. విశ్వామిత్రుడు కూడా వశిష్ఠునికి వినయంగా నమస్కరించి, ఓ వశిష్ఠ మహర్షి, మీరు మీ శిష్యులు అందరూ క్షేమమే కదా? ఆశ్రమంలోని వారందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖంగా ఉన్నారా? మీ తపస్సు అగ్నిహోత్రములు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయా అని అడిగాడు. దానికి వశిష్ఠుడు, మహారాజా, తమరి పాలనలో మేమందరం సుఖంగానే ఉన్నాం. మీరు క్షేమంగా ఉన్నారా? రాజ్యపాలన సవ్యంగా సాగుతోందా? మీ సేవకులందరూ తూచా తప్పకుండా మీ మాటలను పాటిస్తున్నారా? మీ సేనలు, మీ కోశాగారము, మీ మిత్రులు, మీ పుత్రులు అందరూ క్షేమమే కదా అని అడిగాడు. అలా ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇంకా ఎన్నో విషయాల గూర్చి చర్చించారు. అనంతరం విశ్వామిత్రుడు ఇక బయలుదేరుతానని అనగా వశిష్ఠుడు ఆయనను ఆపి, మహారాజా, ఇంటికి వచ్చిన అతిథులను సత్కరించడం మన సంప్రదాయం. మీరు మీ పరివారం ఈరోజు మాకు అతిథులు కాబట్టి నేను చేసే అతిథి సత్కారాలు, ఇచ్చే ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అని అన్నాడు. దానికి విశ్వామిత్రుడు, మహర్షి, మీరు మాకు మీ ఆశ్రమంలో దొరికే ఫలములను కందమూలాలను ఇచ్చారు. మేము వాటిని సంతృప్తిగా ఆరగించాం. మీతో మనసు విప్పి మాట్లాడాము. అదే మీరు మాకు ఇచ్చిన ఆతిథ్యం, చేసిన సత్కారం. అంతకు మించి మాకు ఇంకేమీ అవసరం లేదు. తమరు అనుజ్ఞ ఇస్తే ఇక మేము వెళ్ళొస్తాము అని అన్నాడు. కాని వశిష్ఠుడు ఒప్పుకోలేదు. తప్పకుండా తానిచ్చే ఆతిథ్యం స్వీకరించవలసిందేనని బలవంతం చేశాడు. దాంతో ఇక చేసేదేమీ లేక ఎట్టకేలకు ఒప్పుకున్నాడు విశ్వామిత్రుడు. దానికి వశిష్ఠుడు ఎంతో సంతోషించి తన వద్ద ఉన్న కామధేనువును పిలిచాడు. దాని పేరు శబల. శబల, ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారంతో మన ఆశ్రమానికి వచ్చారు. వారి ఆతిథ్యానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఎవరికి ఏది ఇష్టమో అది వారికి అందివ్వు. అన్ని రకాల వంటకాలతో అద్భుత విందు భోజనం ఏర్పాటు చెయ్యి అని ఆదేశించాడు. వశిష్ఠుని ఆజ్ఞను శిరసావహించింది శబల. పాలు, పాయసాలు, ఫలాలు, పానీయాలు ఇంకా అనేక రకాల ఆహార పదార్థాలతో విశ్వామిత్రునితో పాటుగా అతనితో వచ్చిన 1000 మంది పరివారానికి అమోఘమైన భోజన ఏర్పాట్లు చేసింది. ఆఖరికి అవి వడ్డించడానికి పరిచారకులను కూడా సృష్టించింది. ఆ విందు భోజనం ఆరగించి అందరూ ఎంతో సంతోషించారు, సంతృప్తి పడ్డారు. అయితే ఆ కామధేనువు యొక్క దివ్య శక్తులు చూసి ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. దానిమీద ఆశపడి వశిష్ఠునితో, మహర్షి, మీ ఆతిథ్యానికి మేమందరం ఎంతో ఆనందించాం. అయితే నాదొక కోరిక, దానిని మీరే తీర్చాలి. నేను మీకు 1,00,000 గోవులను ఇస్తాను. మీ కామధేనువును నాకు ఇవ్వండి. ఈ శబల గోవులలో రత్నం వంటిది. ఇటువంటి అమూల్యమైనవి మహారాజులమైన మా వద్ద ఉండడమే శ్రేయస్కరం. రాజ్యంలోని సంపద అంతా రాజు యొక్క ఆధీనమే కదా. కాబట్టి ఈ కామధేనువు కూడా మా ఆధీనంలోకి వస్తుంది. వెంటనే దీనిని నాకు అప్పగించండి అని అన్నాడు. ఆ మాటలు విన్న వశిష్ఠుడు చిన్నగా నవ్వి, రాజేంద్ర, మీరు 100,000 ఆవులు ఇచ్చినను, వెండి బంగారపు రాసులు ధారబోసినను నా కామధేనువును నేను మీకు ఇవ్వను. ఇది నా ప్రాణం. మాది తెగిపడని శాశ్వత బంధం. నేను ప్రతిరోజు చేసే అగ్నిహోత్రానికి కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, దేవతలకు సమర్పించే హవిస్సులతో సహా అన్నీ ఈ కామధేనువే నాకు సమకూర్చి పెడుతుంది. ఈ శబల లేకపోతే నాకు రోజు గడవదు. కాబట్టి ఈ కామధేనువును నేను మీకు ఇవ్వలేను అని చెప్పాడు వశిష్ఠుడు. అయినా విశ్వామిత్రుడు ఊరుకోలేదు. అది కాదు మహర్షి, ఒక్క ఆవులే కాదు, బంగారంతో అలంకరించబడిన 14,000 ఏనుగులను మీకు కానుకగా ఇస్తాను. ఇంకా ఒక్కొక్క దానికి 4 తెల్లని ఉత్తమాశ్వాలను కట్టిన 8 బంగారు రథాలను ఇస్తాను. అంతేకాకుండా 11,000 మంచి జాతి గుర్రాలను ఇస్తాను. అంతెందుకు, 1,000,000 పాడి ఆవులను కూడా ఇస్తాను. ఈ ఒక్క కామధేనువును నాకు ఇవ్వండి. సరే పోని, అదీ కాకపోతే మీకు ఏం కావాలో కోరుకోండి, ఇస్తాను. రత్నాలా, బంగారమా, వజ్ర వైఢూర్యాలా, ఏం కావాలంటే అది కోరుకోండి, అవన్నీ మీకు ఇస్తాను. కాని ఈ కామధేనువును మాత్రం నాకు ఇవ్వండి అని అన్నాడు. మరి విశ్వామిత్ర మహారాజు గారి మాటలు విన్న వశిష్ఠుడు ఏం చేశాడు? కామధేనువుని విశ్వామిత్రుడికి ఇచ్చాడా లేదా యుద్ధానికి తలపడ్డాడా? తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.